హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. ఈరోజు నేను విశాఖపట్నంలో మా మిత్రుడి దగ్గరికి వచ్చాను. ఇక్కడే పిహెచ్డి చేసిన ఒక సోదరి, గతంలో బీజేపీలో ముఖ్యమైన నాయకత్వం వహించిన తాను ఇటీవలే వైఎస్ఆర్సీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ఆ క్రమంలో మాల మహానాడు మహిళా విభాగానికి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంది. చిన్న వయసులోనే పిహెచ్డి పూర్తి చేసి తన ప్రొఫెషన్ని రాజకీయ రంగం వైపు మళ్లించిన తాను ఒక ఆదర్శ వివాహం చేసుకుంది. మరి తన రాజకీయ అంశాలని కాస్త పక్కన పెడితే ఒక సోదరిగా వైజాగ్ రాగానే అన్నయ్య వదిన పిల్లలతో వచ్చాడని పలకరించడం కోసం ఇక్కడికి విచ్చేసింది. తనకి కలవడానికి విచ్చేసినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు పిహెచ్డి చేసినటువంటి ఒక సోదరి నన్ను ఇంటర్వ్యూ చేయాలని, లేదా తన మదిలో మెదిలే విషయాలని అడిగి తెలుసుకోవాలని, సామాన్య ప్రజలకి తన గొంతుగా నా నుంచి కొన్ని విషయాల్ని అందించాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తా అనడంతో ఇలా మీ ముందుకు కెమెరా ముందుకు వచ్చాను. మరి మంచ మల్లీశ్వరి డాక్టర్ గారికి నా ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ బైరి నరేష్ గారికి కూడా అన్నగారికి. సో ఇప్పుడు మీరు యాంకర్ అనమాట. మీరు వెల్కమ్ చేస్తూ కంటిన్యూ చేయొచ్చు. ఓవర్ టు మల్లేశ్వరి. సో ఒక డాక్టర్ని ఇంటర్వ్యూ చేయడం అనేది నాకు బేసిక్ గా చాలా హ్యాపీ అనిపించింది. అంటే జనరలైజ్ గా ఇప్పుడు నాస్తికత్వం మీద మీరు చేసినటువంటి పిహెచ్డి అనేది అది చూస్ చేసుకున్న పాయింటే రేర్ గా చూస్ చేసుకున్నారు. సో నాకేమనిపించిందంటే ఈ పిహెచ్డి వల్ల ఎంతవరకు జనాల్ని మీరు మార్చగలిగారు అని మీరు పర్సనల్ గా ఫీల్ అవుతున్నారు అనేది నా క్వశ్చన్. యాక్చువల్గా ప్రజల్ని ఎవరు ప్రత్యేకంగా మార్చాలి అని అనుకుంటే మారరు. ప్రజలకి అవసరం ఉంటే మారుతారు, సందర్భం వస్తే మారుతారు, ఆ పరిస్థితులను కల్పిస్తే మారుతారు. మన సమాజంలో ఆలు ఏబిసిడీల నుంచి మొదలుకుంటే జీ ఫర్ గాడ్, ఈ ఫర్ ఈశ్వరుడు అనే దగ్గర నుంచి మొదలుకుంటే పిహెచ్డి అయిపోయి డాక్టరేట్ పొందిన రోజు వరకు కూడా ఎక్కడ ఆలోచించడానికి కానీ ప్రశ్నించడానికి కానీ తాను గతంలో అనేక సంవత్సరాలుగా నమ్ముతున్న విషయాలపైన క్రాస్ చెక్ చేసే అవకాశమే రాలేదు. అంటే మీరు ఆ మార్పు క్రియేట్ చేయలేకపోయారంటారా? నేను అని పర్సనలైజ్గా తీసుకోక్కర్లేదు. చారువాక లోకాయుతుల నుంచి మనకంటే ముందు తరం నాయకుల వరకు ప్రతి ఒక్కరూ ప్రతి సందర్భంలో వాళ్ళ శక్తి మేరకు ప్రజలను ప్రశ్నల రూపంలో, ఆలోచనల రూపంలో, కరపత్రాల రూపంలో, వీడియోల రూపంలో, సభలు సమావేశాల రూపంలో, ప్రెస్ మీట్ల రూపంలో నిరంతరం చేస్తూనే వచ్చారు. నాకు కాస్త యాంటీ పబ్లిసిటీ రావడంతో ఇక్కడ ఒక పాయింట్, యాంటీ పబ్లిసిటీ ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చింది? ఇంతమంది జనంలో మీకు మాత్రమే ఎందుకు? అంటే మీ తర్వాత చాలా వీడియోస్ చూసాను నేను, చాలా మంది మాట్లాడారు, బట్ మీకు వచ్చినంత నెగిటివిటీ ఎవరికి రాలేదు. దేని వల్ల వచ్చిందంటారు? అంటే బీజేపీ పార్టీ వాళ్ళు పార్టీ అంతర్గతంగా ఈ వ్యక్తి నాస్తికత్వం పేరుతో మన భక్తికి ప్రధాన శత్రువుగా కనిపిస్తున్నాడు, ఇతన్ని ఇలాగే వదిలేస్తే ఇటు పూలే, పెరియార్, అంబేద్కర్ ఐడియాలజీతో నాస్తికత్వాన్ని ప్రజల్లోకి ఎక్కువ తీసుకెళ్తూ వేలాది లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్నాడని వాళ్ళు స్వయంగా కుట్ర చేసి కావలసుకొని నా ప్రసంగాన్ని వైరల్ చేయడం ద్వారా ఈ పబ్లిసిటీ వచ్చింది తప్ప నేను ఇది కోరుకున్నది కాదు. అంటే బేసిక్ గా ఈ నాస్తికత్వం కానీ లేకపోతే దైవత్వం కానీ ఇది చాలా సెన్సిటివ్ పాయింట్ నాకు తెలిసినంత వరకు. దాన్ని మీరు టచ్ చేయకూడని టాపిక్ టచ్ చేయడం మూలానే మీ మీద ఇంత నెగిటివిటీ వచ్చిందని అనుకుంటున్న జనాలకి మీరేం చెప్తారు? అది కేవలం ఈ 1 year నుంచి నన్ను చూడటం వల్ల మీకు ఏర్పడిన అభిప్రాయమే తప్ప, వన్స్ యూ గో మై ప్రీవియస్ లైఫ్, నేను 29 yearsగా ఈ ఐడియాలజీతో ఉన్నాను. ఈ 1 yearలో చూస్తే నరేష్ దేవుళ్ళని ప్రశ్నిస్తూ, దేవుళ్ళ పుట్టుకను ప్రశ్నిస్తూ, దేవుళ్ళ అవతారాలను ప్రశ్నిస్తూ, సందర్భోచితంగా క్రిటిసైజ్ చేస్తున్నాడు అనే కోణంలో చూస్తే, అరే ఇతను ఏదో పాపులర్ అవ్వడం కోసం బాగా అల్చలున్న టాపిక్ మీద వాయిస్ రైజ్ చేస్తున్నాడు అనుకుంటారు. కానీ ఐ స్టార్టెడ్ మై జర్నీ ఇన్ 1995. బాల నాస్తికుడిగా మొదలైంది నా ప్రయాణం. సో ఇది 2024.
29 సంవత్సరాలు అవుతుంది నా ప్రయాణం. సో మీరు నా ఫేస్బుక్లో 12 ఇయర్స్ నుంచి అప్డేట్స్ ఉంటాయి, నా యూట్యూబ్లో 5 ఇయర్స్ నుంచి అప్డేట్స్ ఉంటాయి. నియర్లీ 5000 స్పీచెస్ ఇచ్చిన హిస్టరీ నా దగ్గర ఉంది. అంటే బిఫోర్ ఈ నెగిటివిటీ రాకముందు మీరు ఒక 5000 స్పీచెస్ ఇచ్చారు. 4600 స్పీచెస్ ఇచ్చాను. కానీ ఏ వీడియో తేలైనటువంటి హైప్ మీకు ఈ వీడియో ద్వారా వచ్చిందని అంటున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏదైనా అనుకోని ఇంకో 20 ఏళ్ళ తర్వాత మంచి పనుల ద్వారా, సమాజానికి బాగా ఉపయోగపడే పనుల ద్వారా నేను ఈ పబ్లిసిటీ వస్తుందని ప్రణాళిక వేసుకున్నాను. దానివల్ల ఇంకో 10 సంవత్సరాల తర్వాత రీచ్ అవ్వాల్సింది ఇప్పుడే రీచ్ అయిపోయాను. నాకు నెగిటివ్ గా రీచ్ అయిపోయారు కదా జనాలకి, అది మీకు బాధాకరంగా ఏమీ కాదు, ఏమనిపించట్లేదు అసలే. ఎందుకనంటే నాతో ఉండే నా భార్య, నా పిల్లలు, కన్న తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు, నా ఇరుగు పొరుగు, నా ఆలోచనతో ఉండేవారు, నేను తెలిసిన వాళ్ళకి నేను ఎవరో తెలుసు, నా క్యారెక్టర్ ఏంటో తెలుసు, నా చదువు ఏంటో తెలుసు, నా పని ఏంటో తెలుసు, నా బిహేవియర్ ఏంటో తెలుసు, నా బతికేంటో తెలుసు. వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు ఆల్రెడీ. నా గతమే వాళ్ళకి నాపై ఒక అభిప్రాయానికి కారణం. నా వర్తమానము, నా నడవడిక ఆధారంగానే నేను ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేస్తాను తప్ప ఎవరో ఏదో అనుకున్నారనో ఇంకో వ్యక్తి నా గురించి చెప్పడం ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే వ్యక్తికి నేను విలువయ్యాను వాళ్ళ అభిప్రాయాలకి. ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద గురూజీలు కానీ, లేకపోతే దైవత్వంతో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే పీఠాధిపతులతో కానీ మీరు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు, నేను చూసాను కూడా పర్సనల్ గా. సో వాళ్ళు మిమ్మల్ని ప్రేరేపించారా, మీరు వాళ్ళని ప్రేరేపించారా? నిజానికి ఈ సెన్సిటివ్ అంశం మీద బాగా హైప్ క్రియేట్ అయ్యాక నేను కొంత నా పర్సనల్ లైఫ్ని మిస్ అయ్యాను. అలాగే నాతో ట్రావెల్ అయ్యే వాళ్ళు కూడా కొంత భయానికి గురయ్యారు. ఈ క్రమంలో బైరి నరేషు ఇక ఒక సర్కిల్లో తన లాంటి వాళ్ళతో మాత్రమే మాట్లాడతాడు తప్ప ఒక పాస్టర్తో కానీ, ఒక బాబా మౌల్ సాబ్తో కానీ, లేదా ఒక గురూజీతో కానీ, ఒక భక్తుడితో కానీ, లేదా మత సంఘాల వ్యక్తులతో కానీ ఇక ఇతను మాట్లాడలేడు, ఇతనికి ఒక చిన్న సర్కిల్ గీసేసాం, అందులోనే తిరిగి అందులోనే చచ్చిపోతాడు అనుకునే వాళ్ళకి సమాధానం చెప్పడం కోసం నా ఎదురుగా భక్తులు ఉన్నా, స్వామీజీలు ఉన్నా, ఏదైనా కరుడుగట్టినటువంటి సంఘాలకి ప్రతినిధులు ఉన్నా నేను వాళ్ళని మనిషిగా గౌరవిస్తూ వాళ్ళు అడిగే ప్రశ్నలకి నాకు తెలిసింది చెబుతూ, నాకు తెలియంది ఏదైనా ఉంటే తెలుసుకోవడం కోసం దాన్ని ఉపయోగించుకోవాలని, నాకు ఒక పేషెన్సీ ఉందని, ఎదుటి వాళ్ళని గౌరవించే సంస్కారం ఉందని, ఎంత అసౌకర్యమైన ప్రదేశంలో అయినా నేను ఓర్చుకొని నిదానంగా ఉండగలుగుతానని, నన్ను నేను పరీక్షించుకొని నన్ను నమ్మి స్ఫూర్తిగా తీసుకునే వాళ్ళందరికీ ఒక భరోసా ఇవ్వడం కోసం, భవిష్యత్తులో నాతో కలిసి పనిచేసే వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇవ్వడం కోసమే ఆ స్వార్థం పర్థం లేని స్వామీజీలతో, తలాతోక తెలియని ప్రముఖులతో, అలాగే వితండవాదం చేసి అసలు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిన పిచ్చి వాళ్ళని కూడా నేను ఇంటర్వ్యూ చేశాను. అలాగే వాళ్ళు మాట్లాడే మాటకి ఏం అర్థం లేని వ్యక్తులతో కూడా ఒళ్ళంత పాములు తీర్లు పారినా కూడా చిరునవ్వుతో వాళ్ళ అజ్ఞానాన్ని భరిస్తూ నేను ఎంత ఓపికగా ఉండగలను అనేది చూపించుకోవడం కోసమే వాళ్ళతో గడిపాను. చాలా మంది మీరు పిహెచ్డి చేసిన ఒక అవివేకి అంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? వై నాట్? అసలు మొదట్లో ఏ కొత్త ఆలోచన అయినా అవివేకిగా, పిచ్చివాడిగా, పనికిరాని వాడిగా, వేస్ట్ ఫెలోగా ముద్రించబడ్డ వాళ్ళే కదా. థామస్ అల్వా ఎడిసన్ కరెంట్ బల్బు కనిపెడతానగానే ఆయనను సన్మానించి రాజభోగాలు చేయలేదు. ఆడో పిచ్చోడ్రా, సూర్యుడు వెళ్తురును ఈ బల్బులో పెడతాడని ఎక్కిరించి అవమానించి పిచ్చోడు అన్నారు కదా. జాన్ గుటన్బర్గ్ను కూడా ఎరే మీరు రాయటం కాదురా ముద్రించవచ్చు అంటే కూడా పిచ్చోడు అన్నారు కదా. జేమ్స్ వాట్ని కానీ మనం వాడే ఫోను ఇలా గుండ్రగా తిప్పుతూ కుర్ర కుర్ర అని పట్టుకొని హలో అనుకున్న రోజు నుంచి ఈ వైర్ అక్కర్లేదు మీ జోబులో పెట్టుకొని మాట్లాడవచ్చు అనుకున్నప్పుడు ఆయన కూడా అవివేకి పిచ్చోడే అన్నారు కదా. అసలు ఈ కుర్ర కుర్ర నంబర్ కూడా అక్కర్లేదు, టచ్ చేస్తే సరిపోద్ది అన్నప్పుడు ఏమనుకున్నారు? సో మీరు యాక్సెప్ట్ చేస్తారా? అరే వాళ్ళ అజ్ఞానంతో నన్ను అజ్ఞాని అంటే నేను పెద్ద ఫీల్ గాను. నాలాంటి వాళ్ళు అంటే అలా నేను విజ్ఞానవంతులని విర్రవీగట్లేదు. చైతన్యవంతులు, సమాజం కోసం కట్టుబడి ఉండే వ్యక్తుల విమర్శలు మాత్రమే తీసుకుంటాను నేను. మిగతా వాళ్ళతో కోన్ కిస్కా వాళ్ళతో అసలు పట్టించుకోను నేను. సో మీరు జనరల్ గా ఎవరన్నా పొద్దున్న లేస్తే
మన పుట్టుక దగ్గర నుంచి మనం మళ్ళీ నిద్రపోయేంత వరకు Hmm. ఎక్కడో ఒక చోట సమ్వేర్ ఒక స్పిరిచువల్ లైఫ్ ఉంటది అని అనుకుంటారు. దానికి మీరు ఏకీభవిస్తారా? వై నాట్? అసలు నేను ఎందుకు ఏకీభవించాను? 99.999% ప్రజలు స్పూన్ నుంచి, పుట్టినప్పుడు తినే మొదటి ఆహారంలో నుంచి చచ్చిపోయే ముందు నోట్లో పోసే తులసి తీర్థం వరకు, పుట్టక ముందు కడుపులో ఉన్నప్పటి నుంచే అజ్ఞానము, మూఢనమ్మకాలు, ఆచార వ్యవహారాల పేరుతో క్యారీ అవుతుంటాయి. చచ్చిపోయిన తర్వాత బొంద మీద లేదా బూడిదైపోయాక బూడిదని నదిలో కలిపేంత వరకు కొనసాగుతాయి. కాబట్టి ప్రజల్లో నమ్మకాలు, మూఢనమ్మకాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు, స్పిరిచువల్ ఎన్నో కొనసాగుతున్నాయి. దీన్ని నేను అంగీకరించాల్సిందే. అయితే 0.01% నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మీకు స్పిరిచువల్ లైఫ్ ఉందంటున్నారా లేదంటున్నారా? ఉంటే ఎలా ఉంది? నేను ఒకవేళ స్పిరిచువల్ అంటే అది ఒక అభూత శక్తిని నమ్మడమే స్పిరిచువల్ అనుకుంటే ఒకటి, అది కాకుండా నన్ను నేను రీయాక్టివేట్ చేసుకోవడానికి లేదా నా క్రియేటివిటీని పెంచుకోవడానికి, నాలెడ్జ్ని పెంచుకోవడానికి తీసుకునే ఒక వేగా భావిస్తే మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను పుస్తకాలు చదవడాన్ని స్పిరిచువల్గా ఫీల్ అవుతాను. నాకు నచ్చిన వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడాన్ని స్పిరిచువల్గా ఫీల్ అవుతాను. నాకు సహాయపడడంలోనో, అంటే మీ స్పిరిచువాలిటీ అనేది ఒక వస్తువులోనో ఒక మనిషిలోనే లేని అభూత శక్తి చుట్టూ ఉండదు. అంటే నా స్పిరిచువాలిటీ నాకు సహాయపడ్డ వాళ్ళకి కృతజ్ఞత చెప్పడం, నా సహాయం అడిగిన వాళ్ళకి నా దగ్గర విషయం ఉందా, సబ్జెక్ట్ ఉందా, నాలెడ్జ్ ఉందా, ఉపాయం ఉందా, మార్గం ఉందా, ఇంకే రకంగా నేను సహాయం చేయగలను, అదే స్పిరిట్. అయినా మీరు ఇప్పుడు స్పిరిచువల్లో టాపర్స్గా భావించే గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైనా, అది స్వామి వివేకానంద అయినా, రామకృష్ణ పరమహంస అయినా, జీసస్ అయినా, ప్రాఫిట్ మొహమ్మద్ ప్రాఫిట్ అయినా, ఇంకెవరైనా నీ చుట్టూ ఉన్న మనుషులనే దైవం చూసుకోరా అని చెప్పారు కదా, వాళ్ళకే సహాయపడమన్నారు కదా. అది చచ్చిపోయి లేని స్వర్గము, నరకము, దైవము వీటన్నిటి పిచ్చి పిచ్చి వాడు చుట్టంగా తిరుగుతూ అది స్పిరిచువల్గా అని అనుకుంటే అర్థం లేదని నేను అంటాను. ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను. మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ తో పర్సనల్ అడిగితే అది సమాజం క్వశ్చన్ అవుద్ది. సో ఇన్ని ప్రాబ్లమ్స్ తో ఇంత డిఫరెంట్ మెంటాలిటీతో ఉంటారు కదా, మీ వైఫ్ మిమ్మల్ని ఎలా అర్థం చేసుకుంటారు? అసలు అర్థం అవుతారు ఆవిడకి? మొన్నటి వరకు బీజేపీలో ఉన్న మీరే నా విద్యార్హతలో లేదా నా లాజికల్ థింకింగ్, ఎస్ ఈ బ్రదరే, దేవుడు అనే అంశం పక్కన పెడితే మిగతా విషయాల్లో ఇతను ఒక మంచి బ్రదర్ అని మీరే యాక్సెప్ట్ చేయగలిగినప్పుడు, ఇండివిజువల్ గా అర్థం చేసుకోగలుగుతాం కదా, అలాంటప్పుడు నాలాంటి ఐడియాలజీతోనే తాళి కట్టకుండా, మట్టెలు పెట్టకుండా, అక్షింతలు పోయకుండా, ముహూర్తం లేకుండా నాతో కలిసి జీవించడానికి వచ్చిన మావిడ నాతో ఇంకెంత బాగుంది. అంటే మీలాంటి ఐడియాలజీ అయితే పర్లేదు. సో డిఫరెంట్ ఏమన్నా ఉన్నారా అని ఒక ఉద్దేశంతో ఉన్నా ఐ విల్ రెస్పెక్ట్ హర్ బిలీవ్స్. ఓకే. తను ఒకవేళ పూజ చేసుకోవాలనుకున్నా ఇవన్నీ మీరు అసలు నేనెవడిని ఆమెకు చేయించుకోవాలని ఉంటే ఆమె చేసుకోవాలి, కానీ నేను పర్మిషన్ ఇవ్వడానికి నేను యజమానిని, నేను భర్తని, నాది ఆధిపత్యము, నా భార్య, నా పర్మిషన్ తీసుకునే గుడికి వెళ్ళాలి, నా పర్మిషన్ తీసుకునే పూజ చేయాలి, నా పర్మిషన్, అసలు నా అనే మగ ఆధిపత్యాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయను కదా. అది మీ వైఫ్ అడగాలి. సో యువతకి ఏం చెప్తారు? యా, ఒక మంచి యంగ్ ఏజ్, చాలా బ్యూటిఫుల్ ఏజ్. మీరు అనుకున్నది ఈరోజు అనుకున్నారు, రేపటికి ఆ ఊరికి సరిపోయే బాయి తవ్వాలనుకుంటే 10 మంది రాత్రి పగలు కష్టపడిస్తే బాయి తవ్వేయగలరు, రోడ్డు వేసేయగలరు, బండలను పిండి చేయగలరు, కొండలకి హోల్ చేసి అండర్ గ్రౌండ్ నుంచి దారి కూడా పుట్టించగలరు. అంత కండరాల్లో శక్తి ఉండి, మెదడులో స్పీడ్ ఉండి, ఆ ఏజ్ చాలా బ్యూటిఫుల్ ఏజ్. అది 15 అంటారా, 18 నుంచి 20 నుంచి 35, 40 వరకు అంటారా, ఈ ఏజ్ చాలా బ్యూటిఫుల్ అండ్ పవర్ఫుల్ ఏజ్. ఈ ఏజ్లో 70 తర్వాత చచ్చిపోయే స్వర్గ నరకాల గురించి ఆలోచించకండ్రా, లేదా నీ చుట్టూ చదువుకొని నీతో చదువుకునే నీ క్లాస్మేట్స్లో కులము మతం చూడకండ్రా. బతుకు కోసము, బతుకు తెరువు కోసము వైట్ కాలర్ జీతగాలుగా ఉండడం గురించి ఆలోచించకండి. మీ బ్రెయిన్కి పని పెట్టండి, లాజికల్ థింకింగ్ చేయండి,
సమాజాన్ని ప్రేమించండి. ఈ ప్రపంచమే తన దేశంగా సరిహద్దులు చెరిపేయండి. కుల సరిహద్దులు చెరిపేయండి, దేశ సరిహద్దులు చెరిపేయండి. బౌండరీస్ గీసుకోకుండా ప్రపంచానికి పనికొచ్చేలాగా తయారవ్వండి. ఉత్తమ వ్యక్తిత్వాన్ని అలవాటు చేసుకోండి. పనికిమాలిన అలవాట్లకి బానిస అవ్వకండి. అవి అవి అలా అలవాటయ్యి ఒక ఫ్లేవర్ టిష్యూ పేపర్ లాగా తుడిచేసి వదిలేసినట్టుగా మీరన్నీ ఓసారి స్మోక్ చేసి టేస్ట్ చేస్తారా, ఓసారి బీర్ చేసి చిల్ అవుతారా, ఓసారి ఇంకేదైనా చేస్తారా చూసి అది యూసా కాదా ఆలోచించే విజ్ఞత వైపు వెళ్ళండి. వాటికి బానిసలుగా వెళ్ళొద్దు. ఆడపిల్లలైతే మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది. సావిత్రిబాయి పూలే చదువు చెప్పడం వల్ల, పెరియార్ రామస్వామి హక్కులు ఇవ్వడం వల్ల, బాబాసాహెబ్ రాజ్యాంగ రక్షణ ఇవ్వడం వల్ల, జ్యోతిరావు పూలే లాంటి వాళ్ళ సంస్కరణ వలన ఈ అవకాశం వచ్చింది ఆడపిల్లలకి. కాబట్టి మీరు యంగ్ ఏజ్లో ఉన్నారు. ఒక 40 years ఏజ్ ఉన్న ఆడపిల్ల కన్నీటికి కారణం ఏంటో ఆలోచించండి యువతి యువకులారా. అలాగే యువకులు కూడా ఉద్యోగాలను లేకపోతే ఇంకేదో రొటీన్ లైఫ్ కాకుండా క్రియేటివ్గా ఆలోచించండి. డబ్బు ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది, స్కిల్స్ ఎలా పెంచుకోవాలి, అవసరమైన స్కిల్స్ ఏమున్నాయి, అనవసరమైన హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, లేజీనెస్ని ఎలా పోగొట్టుకోవాలి, ఈ సమాజాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, కన్న వాళ్ళని, కట్టుకోబోయే వాళ్ళని, కనే వాళ్ళని, మన చుట్టూ ఉన్న వాళ్ళని. కాబట్టి ప్రేమించండి, సమాజాన్ని ప్రేమించండి, డబ్బును ప్రేమించండి, పొదుపు చేయండి, కసిగా సంపాదించండి, సమయాన్ని ప్రేమించండి, అర్థవంతంగా ఉపయోగించుకోండి, జీవితాన్ని ప్రేమించండి. ఆత్మహత్యల వైపు వెళ్ళకండి, అనారోగ్యాన్ని కలిగించే అలవాట్ల వైపు వెళ్ళకండి. ఫైర్తో పరిగెడుతూనే ఉండండి. వెలుగు ఇచ్చే కాగడ అలా బర్న్ అవుతూనే ఉంటుంది. అది ఆరిపోతే ఏ లాభం? కొంచెమేమంట రావాలి. ఎంత ఫైర్ ఉంటే అంత ఫైర్ అవ్వాలి. ఎంత ఒక దేశాలను దాటి వెళ్ళాలంటే క్షణాల్లో వెళ్ళిపోండి. ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోండి. అక్కడున్న వాళ్ళే నీ పిల్లలు, తల్లిదండ్రులు అనుకోండి. అక్కడున్న వాళ్ళే, నీకు పుట్టిన వాళ్ళే నీ పిల్లలు కాదు. నిన్ను కన్నవాళ్ళు మాత్రమే నీ తల్లిదండ్రులు కాదు. నీ తోడబుట్టిన వాళ్ళు మాత్రమే అన్నదమ్ములు కాదు. నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ చుట్టే నీ సమాజాన్ని నిర్మించుకోండి. అందుకే దేశం అంటే మట్టి కాదు ఈ మనుషులో అని గురజాడ గారి పద్యం గుర్తు చేసుకుంటాం కదా, దాన్ని గుర్తు చేసుకోండి అని యూత్కి చెప్తాను. ఫైనల్గా డాక్టర్ బైరి నరేష్ గారి యొక్క సొసైటీ మీద ఆయనకున్న రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు, ఇంతవరకు మీరు మీ లైఫ్ జర్నీలో ఎంతవరకు మీరు సొసైటీ మీద మీ రెస్పాన్సిబిలిటీ నెరవేర్చుకున్నారని మీరు అనుకుంటున్నారు? చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఏమో అనిపిస్తుంది. అంటే ఫస్ట్ నేను మనిషిని అని గుర్తించడమే నా మొదటి పని. అంటే నేను ఒక కామన్ సెన్స్ని కలిగి ఉండాలి, అలాగే సివిల్ రూల్స్ని పాటిస్తూ ఉండే ఒక గుడ్ సిటిజన్గా ఉండాలి. నేను ఎన్వైరన్మెంట్ని రెస్పెక్ట్ చేయాలి, ఎర్త్ని రెస్పెక్ట్ చేయాలి, వాటర్ని సేవ్ చేయాలి, మోరల్ బిహేవియర్ కలిగి ఉండాలి, రెస్పెక్ట్ చేయాలి పెద్దవాళ్ళని, టీచర్ని హానర్ చేయాలి. నేను ఒక హస్బెండ్గా నా పార్ట్నర్కి సపోర్ట్గా ఉండాలి, ఒక ఫాదర్గా నా పిల్లలకి ఒక గైడ్గా, రోల్ మోడల్గా ఉండాలి, ఒక క్లాస్మేట్స్లో మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండాలి, ఒక టీచర్గా నేను నా రోల్ ప్లే చేశాను. నేను ఒక మెజిషియన్గా సూపర్స్టిషన్స్పై ఎన్లైట్ చేయడానికి ఇచ్చాను, ఒక సైకాలజిస్ట్గా ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ని రీచ్ అయ్యాను, తర్వాత ఒక యూట్యూబర్గా, కమ్యూనికేటర్గా, తర్వాత ఒక తెలంగాణ సపరేట్ యాజిటేషన్ ఫ్రీడమ్ ఫైటర్గా, ఇలా నేను చాలా రకాల రోల్స్ని ఒక మంచి పౌరుడిగా జీవిస్తున్నాను. దిస్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ సొసైటీ. నేను ఒక బ్యాడ్ హ్యాబిట్తో లేను కాబట్టి ఎవరికి యాక్సిడెంట్ చేయలేదు, నాకు గొడవ పడే స్వభావం లేదు, మహనీయుల దారిలో ఉన్నాను కాబట్టి ఒకరిని న్యూసెన్స్ చేసి, నాన్ సెన్స్ చేసి వాడిని జైలుకో, పోలీసుకో, లేకపోతే గాయాల పాలు చేయలేదు. అది కూడా నా రోల్, నా కాంట్రిబ్యూషనే కదా. ఎగ్జాక్ట్లీ. ఎక్కడో తుఫాను బాధితులకి ఇబ్బంది అయినప్పుడు కలెక్ట్ చేసి ఇచ్చాము. ఒక 18 సార్లు బ్లడ్ డొనేట్ చేశాను. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని బ్లడ్ డొనేట్ చేయాలని చెప్పాను. ఆర్గాన్ డొనేషన్పై ప్రచారం చేశాను. ఒక చోట ఒక ఆడపిల్లని అత్యాచారం జరిగితే అక్కడికి వెళ్ళి ఫైట్ చేశాము. తర్వాత ఇంకో చోట ఒక స్టాచ్యూని ధ్వంసం చేస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని వెళ్ళాము. ఇక్కడ కోనసీమ అంబేద్కర్ జిల్లా పేరే వద్దని అనుకున్నప్పుడు ఈ పేరేం అడ్డమైందిరా, మీరు ఆలోచించండి అని చెప్పి ట్యాంక్ బండ్ పై పిలుపునిచ్చాము. ఒక చోట అభాగ్యులను చంపేస్తే వెళ్ళాము, ఇంకో చోట ఆక్రమిస్తే వెళ్ళాము, ఇంకో చోట విద్యార్థులను కొడితే వెళ్ళాము. నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి
కాలేజీ, ఎంఏ, ఎంఎస్సి, బిఈడి, పీజీడీసీ, ఎంహెచ్ఆర్ఎం, డిఎంసి, పిహెచ్డి, ఎల్ఎల్బి, లా చదువుతున్నప్పుడు విద్యార్థి నాయకుడిగా విద్యార్థి హాస్టల్ సమస్యల మీద పనిచేశాను, కాలేజీలో హాస్టల్ సమస్యల మీద పనిచేశాను, అవినీతి మీద పనిచేశాను. ఒక బాబా వచ్చి మా దగ్గర మేడారం సమ్మక్క సారలమ్మ జ్యోతిష్యాలయం అంటే వాడిని బట్టబయలు చేసాము. ఒక పత్రిక హనుమంత్ అనేవాడు మోసం చేసి అక్కడికి వెళ్ళాము. ఎంతో మంది దొంగ పాస్టర్లు హ్యారీ గోమ్స్ గారి మీద కేసు పెట్టాము. మతవాదులు ప్లస్ ఆటంకవాదులు, సమాజ విఘాతం కలిగించే వ్యక్తులు, అజ్ఞానం మీద పనిచేసాము, ప్రయాణం చేసాము. మీ వైజాగ్ వచ్చాము, ఆ సీతానగరం వెళ్ళాము, అరకు ప్రాంతంలోకి వెళ్ళాము, పార్వతీపురంకు వెళ్ళాము, ఆ పక్కన మందస, పొలాస, ఇచ్చాపురము, టెక్కలి, సారీ ఈ బారువా. నేను ఈ ప్రాంతంలో అన్ని ప్రాంతాలకి ఇక్కడ నుంచి చిత్తూరు కుప్పం దాకా ఈ 2 రాష్ట్రాల్లో నేను వెళ్ళని మండలం లేదు, నియోజకవర్గము లేదు. ఇదంతా ఈ సమాజం కోసం నేను చేసింది కాదా? అదే చేశాను అని అంటున్నారు. బేసిక్ గా ఏంటంటే మీరు చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు, చాలా మందిని మార్చారు, చాలా చాలా చేశారు. బట్ మీరు అన్నట్టు 4000 5000 స్పీచెస్ ఇచ్చారు. ఒక 220 మందికి కులాంతర పెళ్లిళ్ళు చేశాను, దండల పెళ్లిళ్ళు చేశాను, అనవసరమైన ఖర్చులు లేకుండా చేశాను. అదే పర్సనల్ గా మీకోసం తెలుసుకున్న తర్వాత నాకు తెలిసింది. అదే విధంగా ఉన్న పబ్లిక్ కూడా అందరికీ తెలియాలని నేను మీకు ఇన్ని క్వశ్చన్స్ వేయడం జరిగింది అనమాట. బేసిక్ గా మీకు బయట అప్రోచ్ అయ్యి మీ మీద వచ్చిన నెగిటివిటీ వేరు, యాక్చువల్ గా మీ మనస్తత్వం వేరు, మీ క్యారెక్టర్ వేరు. సో అది నాతో పాటు అందరికీ తెలియాలనే ఒక ఉద్దేశంతో నేను పర్సనల్ గా కొన్ని క్వశ్చన్స్ వేశాను. నేను ఒక థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని ఆల్కహాల్ నుంచి దూరం చేశాను, సిగరెట్ నుంచి దూరం చేశాను. యువర్ గుడ్ సోషల్ యాక్టివిస్ట్, అదైతే మనకు తెలుస్తుంది. అంటే చాలా మంది యూట్యూబ్లో చూసేవాళ్ళు, రీల్స్ చూసేవాళ్ళు, ట్విట్టర్లోనే, ఇన్స్టాలో నా పట్ల నెగిటివ్గా పెట్టిన డైలాగ్స్ చూసి ఇటు దేవుణ్ణి తిడుతూ పాపులర్ అవ్వాలనుకునేవాడు. నీ వల్ల సమాజానికి ఏం ఉపయోగం రా అంటాడు వాడు. అవును, అసలు నా వల్ల ఏం ఉపయోగం కాకుండా నేను నా తల్లిదండ్రులను గౌరవించి తిండి పెట్టి, నన్ను కట్టుకున్న భార్యని బాధ పెట్టకుండా సంతోషంగా జీవిస్తూ, నా పిల్లల్ని పోషించడం కూడా, బీ ఏ గుడ్ సిటిజన్షిప్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ సర్వీస్. ట్రాఫిక్ సిగ్నల్ ని పాటించడం నేను ఈ సమాజానికి చేసే సర్వీసు. పాటించకుండా యాక్సిడెంట్ చేసినాడు, ప్రాణాలు కోల్పోయేలా చేసిన వాడెంత దుర్మార్గుడు. నోట్లో ఏదో వేసుకొని ఇష్టం వచ్చిన చోట ఉమ్మి వేయకుండా ఉండడం కూడా గొప్ప విషయమే కదా. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అనేది నిజంగా ఒక రకంగా అదృష్టం అనుకోవాలి, ఒక రకంగా టఫ్. ఎందుకంటే దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. సో నేను ఎంత బాగా చేశానా లేదా మీరే చెప్పాలి. ప్రజలు వ్యూస్ ని అడుగుదాం. ఫ్రెండ్స్, యాక్చువల్లీ అనుకోకుండా ఎదురుపడింది. గతంలో కలిసినప్పుడు మంచి భోజనం పెట్టి నన్ను కడుపు నింపి చంపింది. ఈరోజు మళ్ళీ కలిసింది కాబట్టి యూట్యూబ్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్న క్రమంలో నేను 1-2 క్వశ్చన్స్ అడగాల అన్నయ్య అని అడిగింది. యాక్చువల్లీ నువ్వు ఎంత టఫ్గా అడిగితే ప్రజలకి అంత మేలు అని అన్నప్పుడు అలా కూర్చుండి మాట్లాడుతూ ఉంటే ఈ వీడియో అయిపోయింది. మరి మా చెల్లెలు పిహెచ్డి చేసి పొలిటికల్గా తన కెరీర్ని స్టార్ట్ చేసిన తన మాటలు ఎలా ఉన్నాయో, మా సంభాషణ ఎలా ఉందో మీరే కామెంట్గా పెట్టండి. తిడుతూ పెట్టినా పర్లేదు, కామెంట్ పెట్టడం చాలా ముఖ్యము. నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయండి, ఎందుకంటే మీకు స్పందించే రైట్ ఉంది. అలాగే ఈ మధ్య చాలా రోజులు అవుతుంది సబ్స్క్రైబ్ చేయమని చెప్పక, 2 లక్షలకి 1000 అడుగుల దూరంలో ఉన్నాము. ఈ వీడియో ద్వారా అది ఫుల్ఫిల్ అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఇంతసేపు ఈ చెల్లెలు తను అడగాలనుకుంది లేదా సమాజంకు తెలియజేయాలనుకున్నది నన్ను అడిగింది. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడగడానికి ట్రై చేస్తాను. షీఈ్ నాట్ ఏ ఆర్డినరీ ఉమెన్, ఎందుకంటే తను పిహెచ్డి చేసింది, ప్రజాక్షేత్రంలో ఉంది. అయితే పిహెచ్డి చేసిన మీరు మీ కుడి చేతికి నల్లదారం కట్టుకోవడానికి కారణం ఏంటి? అంటే నేను నాస్తికురాలని అక్కడ చెప్పలేదు. నేను మిమ్మల్ని నాస్తికులని అడగలేదు. సో నేను కట్టుకుంటాను. మీరు పిహెచ్డి చేసిన వాళ్ళందరూ కట్టుకోకూడదు అని ఏమీ కాదు. ఒక్కొక్కసారి ఏమవుతుందనంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం కూడా కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి, అలాగే వాళ్ళని నొప్పించకుండా ఒప్పించి కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ దారం మీకోసం కట్టుకున్నారా చుట్టుపక్కల వాళ్ళ కోసమా?
ఇదైతే చుట్టుపక్కల వాళ్ళ కోసమే కట్టుకున్నాను. నాకు ఆన్సర్ వచ్చింది, సరిపోతుంది. అయితే దీనివల్ల యూజెస్ ఏంటి? యూజ్ ఏం లేదు. Okay, అంటే అది సరిపోతుంది. ఒక పక్క అంటే ఇది కట్టుకోవడం మూలన ఒక మనిషి అంటే మా హస్బెండ్ హ్యాపీగా ఉన్నారు కాబట్టి కట్టుకున్నారు. అదే యూజ్ వాళ్ళకి, నాకు కాదు. ఓకే, అసలు ఇది ఎలా పుట్టింది, ఈ పరిణామం ఎలా జరిగింది అనే దానిపైన ఎప్పుడన్నా మీరు పిహెచ్డి అంటే పరిశోధన, ఎస్, పరిశోధన అంటే ఖచ్చితంగా రీసెర్చ్ చేయాల్సిందే కదా. రీజన్ ఏంటి, దానికి రూట్ కాజ్ దాకా వెళ్ళాలి. దీని రూట్ కాజ్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? రూట్ కాజ్ వరకైతే ఆలోచించలేదు. ఎందుకంటే కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ ని నేనైతే పర్సనల్ గా టచ్ చేయకూడదు అనుకుంటాను. మీలాగా నేను కాదు. డేరింగ్ లీడర్స్, అప్కమింగ్ ఎమ్మెల్యేస్, అప్కమింగ్ ఎంపీలు, అదే అంటున్నాను, సెన్సిటివ్ టాపిక్స్ ని నేను చూస్ చేసుకున్న పాత్ లో ఏదైతే ఉందో కొన్ని నేను మాట్లాడకపోవడం మంచిది అనుకుంటాను, ఫర్ మై సేఫ్టీ అండ్ మై ఫ్యామిలీ సేఫ్టీ. సో అందుకనే మాట్లాడిన తప్ప యాక్చువల్లీ ఇది నాకు అభ్యంతరం లేదు మీరు కట్టుకోవడము, కానీ దీని రూట్ కాజ్ ఏంటని నేను బాగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కుల నిర్మూలన ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ బుక్ లో మెన్షన్ చేశాడు 18th పేజీలో. ఓకే, ఏమి ఈ నల్ల దారాలు ఎక్కడివి అని అన్నప్పుడు, పీష్వాల రాజ్యం ఉన్నప్పుడు ఒక 300-400 years బ్యాక్ అన్ని కులాల వారు చక్కగా తలపాగా చుట్టుకుంటూ, పట్టు కాటన్ సారీస్ కట్టుకుంటూ, తనకు నచ్చిన ఆభరణాలు ధరిస్తూ చక్కగా తయారవుతూ హుందాగా ఉంటున్నారు. కాబట్టి ఇందులో తక్కువ కులం వారెవరు, ఎక్కువ కులం వారెవరు అనేది తెలియటం లేదు అని తక్కువ కులం వారందరూ అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ 3 కులాలు కాకుండా మిగతా నిమ్న జాతులందరూ మిమ్మల్ని చూడగానే మీరు తక్కువ కులం వారు అని మాకు అర్థమయ్యేలాగా కాళ్ళకి, చేతులకి, మెడలకి ఏదో ఒక చోట సింబాలిక్ గా నల్లదారం కట్టుకోవాలని వాళ్ళు ఒక ఆర్డర్ రిలీజ్ చేశారు. ఇదైతే నాకు తెలియదు అని. అలా రిలీజ్ చేసినప్పటి నుంచి పట్టు వస్త్రాలు ధరించకూడదు, గౌను ధరించకూడదు, ఆ బంగారు ఆభరణాలు ధరించకూడదు, తలపాగా చుట్టుకోకూడదు, చెప్పులు వేసుకోకూడదు, ఆఖరికి మీ ఫంక్షన్ లో నెయ్యి వేసుకొని తినకూడదు అనే రూల్స్ వచ్చాయి. అప్పుడు అంటరానితనం ఉండేది కాబట్టి అలా ఆ అంటరానితనానికి, అజ్ఞానానికి నేను తక్కువ కులం వ్యక్తిని అని ఎదుటి వ్యక్తికి చెప్పడం కోసమే ఈ నల్లదారాన్ని క్రియేట్ చేశారు. ఇది మెయిన్ రీజన్. అయితే ఇప్పుడు అది ఎలా మారిపోయిందంటే ఒక స్టైల్ గా అమ్మ కట్టింది, నాన్న కట్టాడు, ఫ్రెండ్ కట్టాడు, నా కూతురు ఇష్టమని నా కూతురు కట్టింది, నా కొడుకు కట్టాడు, మా హస్బెండ్ కట్టాడు అని కట్టిన వ్యక్తి మీద ఇష్టంతో ఉంచుకుంటున్నాం తప్ప దీని అసలైన కారణం తెలుసుకుంటే ఉంచుకోవడానికి ఇష్టపడం. ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత ప్రజల కోసము, మీ ఆయన కోసము, ఎస్ నేను తక్కువ జాతి దానిని, తెలివి లేని దానిని, నేను నాకు ఏ గౌరవం అక్కర్లేదు అనే సింబల్ని పెట్టుకుంటానంటే అది నీ ఇష్టం, యూ హ్యావ్ ఎ రైట్. మీరు ఇప్పుడు నన్ను అవేర్నెస్ చేసి నాతో తీయించాలనే ప్రయత్నంతో నాకు ఈ స్టోరీ చెప్పినట్టు అనిపిస్తుంది. అయితే నువ్వు ఇప్పుడు తీసేస్తే కావాల్సుకొని నేను బ్లాక్ మెయిల్ చేసి తీసేసిన, నువ్వు వెళ్ళి బాబాసాహెబ్ రాసిన పుస్తకాన్ని చదివి ఆ ఇయర్ డాక్యుమెంట్స్ లోకి వెళ్ళి ఒక 200 years బ్యాక్ డాక్యుమెంట్స్ లోకి వెళ్ళి ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్ అని ట్రూ అని రికగ్నైజ్ అయ్యాక మీ ఆయనకి చూపించి అప్పుడు తీస్తా. వావ్, నైస్. ఎక్కడ? బీజేపీలో. అయ్యయ్యో. సో పర్సనల్ గా నాకు అనిపించింది ఏంటంటే, నేను ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయిని కాబట్టి అక్కడ కొంచెం ప్రియారిటీస్ ఏదైతే ఉందో అది మిస్ అవుతున్న ఫీలింగ్. ఇప్పుడు ఏ పాలిటిక్స్ లో ఉన్నా, ఇంకొక చోటు ఉన్నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉండాలి, అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పర్సనల్ గా నాకు చాలా చాలా అవసరం. సో అది నాకు మిస్ అవుతుంది అని అనిపించిన రోజు మాత్రం 1% కూడా ఆలోచించకుండా నేను పిక్ చేస్తాను. సో అది నేను అదే పరిస్థితి వైఎస్ఆర్సీపీలో వస్తే చేస్తానని, అంతే. నా సెల్ఫ్ రెస్పెక్ట్ కి మించి ఏది కాదు. గ్రేట్ యాటిట్యూడ్, నైస్ నైస్. సో ఇలాంటి రేర్ క్యారెక్టర్ ప్రతి ఆడపడుచు అలవర్చుకోవాలి. తనకు స్వయం గౌరవము లేదా ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ లేనప్పుడు ఆ గొర్రెల మందులో కొట్టుకుపోయేలా, మూస పద్ధతిలో మునిగిపోయేలా, ఇతరుల భావాలకి బానిసగా బతకడం కంటే ఆ మార్గాన్ని వదిలేయడమే ఉత్తమం. ఈ దిశగా ఆలోచించిన
మా ప్రియమైన వైజాగ్ చెల్లెలకి అభినందన తెలియజేస్తూ, తను ఏ పార్టీలో ఉన్నా నేను మాత్రం నరేష్ అన్నగా తనకి తోడుగా ఉంటానని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.